ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. క్రిస్మస్ సందర్భంగా సీఎం జగన్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. శత్రువుల పట్ల కూడా క్షమాగుణం కలిగి ఉండాలని యేసుక్రీస్తు సందేశం ఇచ్చారని సీఎం పేర్కొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున క్రైస్తవులు ఈ వేడుకలకు హాజరయ్యారు. సెమీ క్రిస్మస్ వేడుకలకు సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రైస్తవ మత పెద్దలతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ క్రిస్మస్ వస్తున్న శుభ సందర్భంలో అడ్వాన్స్గా క్రిస్మస్ను జరుపుకుంటున్నామని అన్నారు. ఈ మంచి రోజులో ఇక్కడికి వచ్చి అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలే కాకుండా మొత్తం తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ అన్నగా, తమ్ముడిగా మేరీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్ తెలియజేస్తున్నామని అన్నారు. క్రిస్మస్ను అడ్వాన్స్గా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ మంచి రోజులో ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలు, ఇక్కడ వచ్చిన వారే కాకుండా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మెరీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్ మీ అన్నగా, మీ తమ్ముడిగా ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాను. కాసేపటి కిందట రెవరెండ్ రాజారావు గారన్న మాట్లాడుతూ చాలా సుదీర్ఘంగా దేవుని గురించి మెసేజ్ ఇవ్వడం జరిగింది. దేవుని విషయంలో మనందరికీ కూడా తెలిసిన ఒకటే ఒక విషయం, మనుషుల పట్ల ప్రేమ చూపించడం, నిస్సహాయుల పట్ల కరుణ చూపించడం, ఆకాశమంతా సహనం ప్రతి మనిషిలోనూ కూడా అలవాటు చేసుకోవడం, అవధులు లేని త్యాగం, మరీ ముఖ్యంగా శత్రువుల పట్ల కూడా క్షమాగుణం. ఇవన్నీ కూడా కష్టమైన విషయాలైనప్పటికీ కూడా ఆ ప్రతి విషయంను కూడా మనం ఎప్పుడైతే మనలో దాన్ని ఇంబైబ్ చేసుకుంటామో, ఎప్పుడైతే మనం దానిని మనసారా కూడా పాటించాలి అని ఎప్పుడైతే తాపత్రయపడతామో, అప్పుడు మనం కూడా దేవుడు నచ్చిన బిడ్డలుగా మనందరం కూడా ఉంటాం. దేవుడు ఆ మనసు మనందరికీ కూడా ఇవ్వాలని, రాష్ట్రాన్ని, ప్రజలను దేవుడు ఆశీర్వదించాలని మనసారా కూడా కోరుకుంటూ క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్లకు, రాష్ట్రంలో ఉన్న, రాష్ట్రాల్లో ఉన్న, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ కూడా మరొకసారి మరీ క్రిస్మస్ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అనంతరం బిషప్ రెవరెండ్ జోసెఫ్ రాజారావు సుదీర్ఘంగా దేవుని సందేశం ఇచ్చారు. దేవుని విషయంలో మనందరికీ కూడా తెలిసిన ఒకటే ఒక విషయం, మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ చూపడమని అన్నారు. ఆకాశమంత సహనం ప్రతి మనిషిలోనూ కూడా అలవాటు చేసుకోవడం, అవధులు లేని త్యాగం, మరి ముఖ్యంగా శత్రువుల పట్ల కూడా క్షమాగుణం, ఇవన్నీ కష్టమైన విషయాలు అయినప్పటికీ ఆ ప్రతి విషయాన్ని మనం ఎప్పుడు గ్రహిస్తామో, ఎప్పుడైతే వాటిని మనసారా పాటించాలని తాపత్రయపడతామో అప్పుడు మనం కూడా దేవుడు నచ్చిన బిడ్డలుగా ఉంటామని పేర్కొన్నారు. బాలయేసుని పుట్టినరోజు పండుగను వారు కొనియాడడం లేదు. నేటి యుగంలో ప్రతి దేశంలోనూ ఏదో ఒక సమస్య, సంక్షోభం తాండవమాడుతుంది. అదేవిధంగా ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక పోరాటానికి గురవుతున్నాడు. ఎందుకంటే జీవితమే ఒక పోరాటం అయింది. పని, దాని సమస్యలు, ఒత్తిడులు ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వీటి మధ్యలో మనకి ఈ క్రిస్మస్ సందేశం వినిపిస్తుంది. మనకు నమ్మకాన్ని, శాంతిని గురించి గుర్తు చేస్తుంది. చాలామంది క్రైస్తవులు కూడా క్రిస్మస్ సందేశాన్ని సరిగా అర్థం చేసుకోవడం లేదు. సరిగదా వారి జీవితాలకు ఈ సందేశాన్ని వాళ్ళు అన్వయించుకోలేకపోతున్నారు. మరికొంతమందికి క్రిస్మస్ అంటే కేవలం సంబరాలు, వేడుకలు చేసుకోవడం ఆనవాయితీ అయిపోయింది. ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అని, ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని, అలాగే వీరు క్రిస్మస్ను బాహ్యమైన వస్తువులతో సరిపెట్టుకుంటూ ఉంటారు. ఏపీలో తొలిసారి పాదయాత్రలపై దండయాత్రలు చూశానని చంద్రబాబు వాపోయారు. ఏపీలో విధ్వంసపు పాలన కొనసాగుతోందని, రానున్న ఎన్నికల్లో ఏపీ ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పాలన్నారు. ఏపీ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మారాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. పాదయాత్రలు చేయటం ఈ దేశంలో కొత్తేమీ కాదని టీడీపీ అధినేత అన్నారు. ప్రజా చైతన్యం కోసం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చైతన్య యాత్ర చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ తర్వాత ఎన్నో రకాల యాత్రలు జరిగాయని ఆయన అన్నారు. కానీ పాదయాత్రపై దండయాత్ర చేసిన సందర్భాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
తొలిసారి సైకో జగన్ పాలనలో దండయాత్రలు చూసినట్లు చంద్రబాబు విమర్శించారు. విధ్వంస పాలనకు సీఎం జగన్ నాంది పలికారని చంద్రబాబు ఆరోపించారు. జగన్కు ఒక్క ఛాన్స్ ఇస్తే ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు. ఏపీ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మారాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అమరావతిని సర్వనాశనం చేసి 3 ముక్కలాట ఆడారని విమర్శించారు. ఋషికొండను బోడిగుండుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం విల్లా కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చంద్రబాబు వాపోయారు. నేను పాదయాత్ర చేశాను, బస్సు యాత్ర చేశాను. ప్రజా చైతన్యాన్ని తేవడానికి మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు చైతన్య యాత్ర చేశారు. అక్కడి నుంచి ఎన్నో యాత్రలు వచ్చాయి. 45 ఏళ్లు సుదీర్ఘ రాజకీయ జీవితంలో చూశాను. ఎప్పుడు పాదయాత్ర పైన దండయాత్ర చేసే సందర్భం ఎప్పుడూ లేదు. అది మొట్టమొదటిసారిగా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూశాను. ఎవరైనా పాదయాత్ర చేసి ఒక సమస్య పైన పాదయాత్ర చేసినప్పుడు, ఒక పవిత్రమైన భావంతో చేసినప్పుడు చేతనైతే సహకరించాలి, చేత కాకపోతే ఇంట్లో పడుకోవాలి. కానీ పోలీసులు అడ్డం పెట్టుకుని ఎన్ని ఇబ్బందులు పెట్టారో, కడాన నా ఎవరైతే యువగళం వాలంటీర్లు జైలుకు పోయి వచ్చారంటే, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారంటే, తమ్ముళ్ళు భయపడద్దండి. మీ కష్టాలు నేను చూసా. తప్పకుండా వడ్డీతో సహా తిరిగి అప్పజెప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వచ్చే ఎన్నికల్లో జగన్ను ఇంటికి పంపుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లిలో నిర్వహించిన యువగళం నవశకం సభలో పాల్గొన్న పవన్ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైసీపీ పాలనలో ఏపీ అంధకారం అవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని మార్చడం ద్వారా మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెడితే బాధ కలిగిందని, కష్టాల్లో ఉన్నప్పుడు సాయంగా ఉండాలని మద్దతు ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. నారా లోకేష్ యువగలం నవశకం ముగింపు సభలో పవన్ మాట్లాడారు. తాను ఏదో ఆశించి టీడీపీకి మద్దతు ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 2024లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పవన్ పేర్కొన్నారు. మార్పు తీసుకువస్తాం, జగన్ను ఇంటికి పంపుతామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. జగన్ ఎమ్మెల్యేలను మార్చుతున్నారని, మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు సీఎం జగన్ను మార్చాలని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యం అనే పదానికి జగన్కు విలువ తెలియదని, ఏదైనా మాట్లాడితే దూషిస్తారు, దాడులు చేయిస్తారని పవన్ ఆరోపించారు. తల్లి చెల్లికి విలువ ఇవ్వని వ్యక్తి ఆడపడుచులకు ఏం గౌరవం ఇస్తారంటూ పవన్ ఎద్దేవా చేశారు. 2024 మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మార్పు తీసుకొస్తున్నాం, జగన్ని ఇంటికి పంపించేస్తున్నాం. నేను వింటుంది 25 మంది ఎమ్మెల్యేలని మార్చారు, ఇంకొక 80 మంది, మొత్తానికి కలిపి 80 మంది ఎమ్మెల్యేలు మారుస్తున్నారని వింటా ఉన్నాను. మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. నాకు జగన్ మీద వ్యక్తిగతంగా నాకు అసలు కోపం లేదు. నిజంగా ఒక బలమైన ఆధిక్యతతోటి ముఖ్యమంత్రి అయ్యి ప్రభుత్వానికి ప్రజలకి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపి ప్రజలకి మేలు చేయాల్సిన వ్యక్తి కూల్చివేతలతో మొదలుపెట్టాడు. ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టే విధంగా, ప్రతి ఒక్కరిని ఎదురు తిరిగితే ఏంటని ప్రశ్నిస్తే వారిని కేసులు బనాయించి ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి ఉంటే నేను ఇలాంటి ప్రభుత్వం ఉంటుందని నేను ఊహించలేదు. నిరంతరం అక్కా చెల్లెమ్మల జపం చేసే ముఖ్యమంత్రి అంగన్వాడీలో 9 రోజులుగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తుంటే సమస్యను పరిష్కరించాల్సింది పోయి వారిని మరింత ఇబ్బందులకు గురి చేయడం సరికాదని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం బద్దలు కొడుతుంది, అంగన్వాడీ కేంద్రాల తాళాలు కాదని, అంగన్వాడీల గుండెలనని ఆమె వ్యాఖ్యానించారు.
నిరంతరం అక్కా చెల్లెమ్మల జపం చేసే ముఖ్యమంత్రి అంగన్వాడీలు 9 రోజులుగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తుంటే సమస్యను పరిష్కరించాల్సింది పోయి వారిని మరింత ఇబ్బందులకు గురి చేయటం సరికాదని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి మండిపడ్డారు. అంగన్వాడీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మెకు సంఘీభావంగా మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ కూడలిలో మహిళలు నిరసన చేపట్టారు. అంగన్వాడీలకు న్యాయం చేసే వరకు రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది డ్వాక్రా మహిళలు అండగా ఉంటారని తెలిపారు. ఈరోజు జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారుల దగ్గర నుంచి ఇంకేమీ పని లేదన్నట్లు అంగన్వాడీ కేంద్రాలని బద్దలు కొట్టించి వాళ్ళకి తిండి పెట్టించే పని మీరు చేస్తున్నారు. సిగ్గుచేటైన విషయం కాదా అని నేను అడుగుతున్నా. 4 పిల్లల్ని బలవంతంగా తీసుకొచ్చి 6 అధికారులు కూర్చుని భోజనాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారే, ఎందుకు మీకు వ్యవహారం, ఎందుకు నిర్బంధం అంగన్వాడీ కార్యకర్తల మీద అని మేము అడుగుతున్నాం. అయ్యా, మీరు తక్షణం అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈరోజు స్కీమ్ వర్కర్స్, గాడిద చాకరీ చేసేటటువంటి ఆశ, మధ్యాహ్న భోజనం లేదు, స్వీపర్స్, స్కావెంజర్స్, ఇలాంటి వాళ్ళంతా వీధుల్లోకి రాబోతున్నారు. అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళి తాళాలు పగలు కొట్టేసి సచివాలయ సిబ్బందిని బలవంతంగా తీసుకొచ్చి నడపడానికి ప్రయత్నం చేస్తారా? ఇదే మీరు చేసేది. ఏదంటారు పాతసామి తల్లిపాలు తాగి రొమ్మి గుద్దినట్టు సందంగా వాళ్ళు ఎవరైతే వీళ్ళ అత్యవసర పరిస్థితుల్లో కోవిడ్ వారియర్స్గా పనిచేసిన వాళ్ళు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసిన వాళ్ళు, నిత్యం ఉదయం లేచిన దగ్గర నుండి వెట్టి చాకరీ బానిసలాగా చాకరీ చేసిన వాళ్ళు, అడుగడుగున ప్రభుత్వానికి అడుగులు మడుగులు వచ్చిన వాళ్ళు, ప్రభుత్వ పథకంలో ప్రతిదీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లిన వాళ్ళు, పౌష్టికాహారాన్ని ప్రజలకి, పిల్లలకి, గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న వాళ్ళు, ఇలాంటి మంచి పనులు వాళ్ళు చేస్తున్న వాళ్ళ మీద కర్కశంగా వ్యవహరించడం, వాళ్ళని ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్న అంత దుర్మార్గమైన. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగితే అంగన్వాడీల పట్ల నిరంకుశ వైఖరి అవలంబించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శుంకర పద్మశ్రీ అన్నారు. నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో అంగన్వాడీ మహిళలందరికీ కూడా, మీ అందరూ కూడా నా అక్క చెల్లెమ్మలు, మీకు న్యాయం చేస్తాను, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కంటే కూడా 1000 రూపాయలు ఎక్కువగా కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తాను అని చెప్పి ఈ రోజున మాట తప్పి, మరి పక్క రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 18 రూపాయలు ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. మీరు మీ మాట నిలబెట్టుకోండి అని చెప్పి ఈ రోజున కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా లక్షలాది మంది అంగన్వాడీ మహిళలందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి 9 రోజులుగా ధర్నాలు చేస్తూ ఉంటే కనీసం పట్టించుకోకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బద్దలు కొడుతున్నది అంగన్వాడీ కేంద్రాల తాళాలు కాదు, మా గుండెల్లో అంటూ అంగన్వాడీ వర్కర్స్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. లేదంటే తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పౌష్టికాహారం అవసరం లేదా, కనీస వేతనాలు ఇవ్వండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయండి అని కోరుతున్నాం. మాది డిమాండ్ న్యాయమైంది కాబట్టి ఈరోజు మహిళా సంఘాలన్నీ మా ఏకమయ్యి మాకు మద్దతు తెలియజేస్తా ఉన్నాయి. నిన్న కార్మిక సంఘాలు మొత్తం ఐక్యంగా మద్దతు తెలియజేశారు. అట్లనే మేము ఎవరికైతే సేవలు అందిస్తున్నామో, అది గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలు ఈరోజు వీధుల్లోకి వచ్చి, టెంట్ల్లోకి వచ్చి మా అంగన్వాడీ ఆయమ్మల సమస్యలు పరిష్కారం చెయ్యండి అని చెప్పేసి కోరుతున్నాం. ఇంత విశాల మద్దతు వస్తుంది అంటే ఈరోజు మా డిమాండ్లో చాలా న్యాయమైంది ఉంది. 30వ డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి ఆధ్వర్యంలో సింగ్ నగర్ షాదీఖానా నందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు జన్మదిన వేడుకలు, సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను ఎమ్మెల్యే మల్లాది విష్ణు కట్ చేసి కార్యకర్తలకు, దైవజనులకు తినిపించారు. పేదలు, సామాన్యులు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు సంక్షేమం కోసం కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమేనని ఎమ్మెల్యే విష్ణు ఈ సందర్భంగా కొనియాడారు. 30వ డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి ఆధ్వర్యంలో సింగ్ నగర్ షాదీఖానా నందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు జన్మదిన వేడుకలు, సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రహుల్లా పాల్గొని బర్త్డే కేక్ కట్ చేసి కార్యకర్తలకు, దైవజనులకు కేక్ తినిపించారు. తొలుత దైవజనులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ సీఎం జగన్ జన్మదిన వేడుకలు, సెమీ క్రిస్మస్ వేడుకలు ఒకే రోజు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పేదలు, సామాన్యులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు సంక్షేమం కోసం కృషి చేసే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే అని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో జగన్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు ప్రజల ఆశీస్సులతో పాటు భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. క్రిస్మస్ పండుగని, క్రిస్మస్ పుట్టినరోజుని, ప్రభు యొక్క జన్మదినాన్ని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క
జన్మదినాన్ని ముందుగా మనం చేసుకోవడం చాలా సంతోషం. కాబట్టి ఈ ప్రభుత్వ విధానాలు మనందరికీ కూడా తెలిసినటువంటి సామాన్యుల కోసం, పేదల కోసం, బలహీన వర్గాల కోసం, మైనార్టీల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తిరిగి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పని ప్రభు యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. అనంతరం కార్పొరేటర్ జానారెడ్డి మాట్లాడుతూ తమ దైవం ముఖ్యమంత్రి జగన్ ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆకాంక్షించారు. మళ్లీ అభివృద్ధి, సంక్షేమం కావాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని ఈ దైవజనుల మధ్యన జరుపుకోవాలనేది, ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉండిద్దని చెప్పేసి దేవుడు పెట్టైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పేసి వారందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాబోయేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే. మిగతా వాళ్ళు ఏది మాట్లాడినా కానీ ఇక్కడ ఇది బర్త్డే ఫంక్షన్ కాబట్టి రాజకీయాలు మాట్లాడేదానికన్నా కూడా మేము మా ప్రాంత ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. క్రీడలను ప్రోత్సహిస్తూ ఈ స్థాయిలో గతంలో ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం ఏపీ రాష్ట్రంలో జరగలేదన్న సీఎం జగన్ అలాంటి కార్యక్రమాన్ని మనం తలపెట్టామని పేర్కొన్నారు. ఏపీలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు డిసెంబర్ 26 నుంచి ప్రారంభించనున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలని అన్నారు సీఎం జగన్. సీఎస్ జవహర్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో పాటు సంబంధిత విభాగాల అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై అధికారులతో సమీక్ష చేసిన సీఎం జగన్ ప్రతి అడుగులోనూ అంచనాలను మించి పనిచేయగలగాలని అన్నారు. అందులో భాగంగానే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆడుదాం ఆంధ్ర కోసం గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 9,043 క్రీడా మైదానాలను గుర్తించగా మైదానాలన్నీ సిద్ధంగా ఉన్నాయా లేదా, పనులు ఎంతవరకు వచ్చాయన్నది ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 15,000 సచివాలయాలను ఒక కార్యక్రమంలో భాగం చేయడంతో పాటు సచివాలయ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించే విధంగా అడుగులు వేస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం ప్రతిభావంతులను వెదికి పట్టుకోగలిగితే పీవీ సింధు, రాయుడు, సాకేత్ వంటి మరింత మంది అంతర్జాతీయ క్రీడాకారులను చూడగలుగుతామని సీఎం పేర్కొన్నారు. పోటీలకు అవసరమైన ప్రతి కిట్ నాణ్యత పరీక్షించి గ్రామస్థాయికి పంపాలని ఆదేశించారు. క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ గేమ్స్లో రాష్ట్ర స్థాయిలో విజేతలకు 5 లక్షలు, జిల్లా స్థాయిలో 60,000, నియోజకవర్గ స్థాయిలో 35,000 నగదు ఇవ్వనున్నారు. బ్యాడ్మింటన్ డబుల్స్ విజేతలకు రాష్ట్ర స్థాయిలో 2 లక్షలు, జిల్లా స్థాయిలో 35,000, నియోజకవర్గ స్థాయిలో 25,000 నగదు బహుమతి ఉంటుందని సీఎం పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో, గ్రాస్ రూట్ లెవెల్లో, గ్రామ స్థాయిలో, సచివాలయం స్థాయిలో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్, ఈ రెండిటిని గ్రామ స్థాయిలో, సచివాలయ స్థాయిలో ప్రమోట్ చేయడం అన్నది ఒక ప్రధానమైన కారణం ఒకటైతే, రెండవ కారణం ఏమిటి అని అంటే మన దగ్గర ఉన్న టాలెంట్, సచివాలయం అంటే గ్రామ స్థాయి నుంచి మన దగ్గర ఉన్న విలేజ్లో ఉన్న ఈ స్పోర్ట్స్ టాలెంట్ని మట్టిలో ఆణిముత్యాలు, మట్టిలో మాణిక్యాలు అన్నట్టుగా వాళ్ళను మనం ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళను, అటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఆ మాణిక్యాలు గ్రామ స్థాయిలో పుడతారు. మన పిల్లలు దేశ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆ లెవెల్లో రిప్రజెంట్ చేసే పరిస్థితి, అవకాశం అనేది రాగలుగుతుంది. ఇది రెండవ కారణం. సో ఈ రెండు కారణాలను మనసులో పెట్టుకొని ఈ రెండు కారణాలను ప్రమోట్ చేసే దానికోసం ఎప్పుడూ కూడా రాష్ట్రంలో ఎప్పుడు జరగని ఒక గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుడతాం. ఒకటి అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే 5 స్పోర్ట్స్ దట్ ఆర్ బీయింగ్ ప్రమోటెడ్: క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో. అంటే అన్ని రకాల స్పోర్ట్స్ను మనం గ్రామ స్థాయి నుంచి మనం తీసుకొని రాలేము. సైమల్టేనియస్లీ ఎక్సర్సైజ్ కూడా ఉపయోగకరంగా ఉండాలి, సైమల్టేనియస్లీ
టాలెంట్ హంట్ను కూడా మనం 3 నెలల్లో ప్రజాస్వామ్య పవర్ ఏంటో జగన్కి చూపించాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. యువగళం ముగింపు సభ కాదు, ఆరంభం మాత్రమేనని, తాడేపల్లి తలుపు బద్దలు కొట్టే వరకు ఈ యుద్ధం ఆగదని లోకేష్ స్పష్టం చేశారు. విజనరీ నాయకుడు చంద్రబాబు, పవర్ఫుల్ నాయకుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాష్ట్రానికి కావాలన్నారు. యువగల ముగింపు సభ కాదు, ఆరంభం మాత్రమే అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. ఇది నవశకం, యుద్ధం మొదలైందని, ఈ యుద్ధం తాడేపల్లి తలుపులు బద్దలు కొట్టే వరకు ఆగదని యువగల ముగింపు సభలో వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజలు పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుందని, కానీ రాక్షస పాలనలో పోరాటం చేస్తే విప్లవం అవుతుందని లోకేష్ వెల్లడించారు. యువగలం, మనగలం, ప్రజాగలం అన్న లోకేష్ బాంబులకే భయపడమని, పిల్ల సైకోలకు భయపడతామా అంటూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జగన్ది రాజారెడ్డి రాజ్యాంగం పొగరని, తనది అంబేద్కర్ రాజ్యాంగం పౌరుషమని లోకేష్ వెల్లడించారు. చంద్రబాబు, పవన్ చూస్తే జగన్ భయపడతారని, అందుకే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారని లోకేష్ ఆరోపించారు. విజనరీ అంటే చంద్రబాబు, ప్రిజనరీ అంటే జగన్ అని లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ అరెస్ట్ అయితే రోజుకో స్కామ్ బయటపడేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని సీఎం జగన్ దెబ్బతీశారని లోకేష్ విమర్శించారు. జగన్ తాను పేదవాడిగా చెప్పుకుంటున్నారని, లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచిన వ్యక్తి పేదవాడు అవుతారా అంటూ లోకేష్ ప్రశ్నించారు. 3 నెలల్లో ప్రజాస్వామ్యం పవర్ ఏంటో చూపాలని లోకేష్ పిలుపునిచ్చారు. రాజధానిని చంపి జగన్ రాక్షసానందం పొందుతున్నారని లోకేష్ విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వచ్చిన అనంతరం అమరావతిని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ఈ జగన్ దెబ్బతీశారు. 3 నెలల్లో ప్రజాస్వామ్యం పవర్ ఏంటో మనందరం కలిసి చూపించాలని ఈ సభాముఖంగా ప్రజలు నేను కోరుతున్నా. జగన్ ఈ మధ్యన పదే పేదలకి పెత్తందారు మధ్యన యుద్ధం అంటున్నాడు. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వాడు పేదవాడు అవుతాడా? 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడు అవుతాడా? 1,000 రూపాయలు వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడు అవుతాడా? సొంత పేపర్, సొంత ఛానల్, ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం. బెజవాడ దుర్గంను రాష్ట్ర కార్మిక పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఇంద్రకిలాద్రికి చేరుకున్న జవహర్ లాల్ కు దుర్గగుడి ఈవో రామారావు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దుర్గమ్మను దర్శించుకున్న కార్మిక పరిశ్రమల శాఖ కార్యదర్శి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ ఇంద్రకిలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మను రాష్ట్ర కార్మిక పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కొండపైకి చేరుకున్న జవహర్ లాల్కు ఈవో కెఎస్ రామారావు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకున్న ఐఏఎస్ అధికారి హరి జవహర్ లాల్ కుటుంబ సభ్యులు కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో జవహర్ కుటుంబ సభ్యులకు పండితులు వేదాశీర్వాదాలు పలికారు. ఈవో రామారావు అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను జవహర్ లాల్కు అందజేశారు. దళితులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ ఆందోళనల సమయంలో పెట్టిన కేసులను ఉపసంహరిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రులు, ఆ సామాజిక వర్గం నేతలు కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలిసిన ఎస్సీ మంత్రులు వివిధ సందర్భాల్లో దళితులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేసుల ఎత్తివేతకు నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ లీడర్లందరూ ధర్నాలు చేసినారు. రకరకాలైన కేసులు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పెడితే ఇక్కడ మాలా మాదిగ అనేది ఆలోచించకుండా వీళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళు, ఒకే కుటుంబ సభ్యులు. నాకు ఇద్దరు కూడా మాలవాళ్ళు, మాదిగోళ్ళు రెండు ఒకే. నాకు రెండు కళ్ళు నాకు సమానము. కాబట్టి ఇద్దరికి నేను సమానంగా మంత్రి పదవులు ఇస్తున్నాను, సమానంగా చూస్తున్నాను. ఎక్కడ వ్యత్యాసాలు చేయలేదు. మీ పైన పెట్టిన కేసులంతా కూడా విత్డ్రా చేసుకుంటామంటే చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు జీవో ఇష్యూ చేసినారు. కాబట్టి మాకు సంబంధించిన నాయకులందరూ, మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతాభిమానాలు చెప్తూ వారికి మేము కృతజ్ఞత చెప్పే కార్యక్రమం చేసాము ఈరోజు. అటు ఎంఆర్పిఎస్ కానీ, ఇటు మాల మహానాడు కానీ
దాదాపు ఒక 2 దశాబ్దాలుగా జరిగినటువంటి ఈ ఉద్యమంలో అక్కడక్కడ పోలీసులు కేసులు పెట్టడం జరిగింది. గత ప్రభుత్వం ఈ కేసులను ఏం పట్టించుకోలేదు. జగనన్న పెద్ద మనసుతోటి, పెద్ద హృదయంతో ఎవరి మీద, అటు మాల మహానాడు కానీ, ఎంఆర్పిఎస్ మీద కానీ, లేకపోతే ఎలాంటి ఉద్యమ స్వభావం కలిగినటువంటి కేసులు ఉంటే అన్నింటినీ ఎత్తేయడం కోసం ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా దీనిలో మందకృష్ణ కూడా ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతోటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేసులన్నీ తీసేయడం జరిగింది. 2023 డిసెంబర్ 26వ తేదీన జరగబోయే మున్సిపల్ కార్మికుల రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులు, క్లాబ్ డ్రైవర్లు, ఇతర సిబ్బంది పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. 2024లో జరిగే ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు అవుట్సోర్సింగ్ కార్మికుల ఉద్యోగాలు పర్మనెంట్కు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని ఈ సందర్భంగా సిఐటియు కోరింది. విజయవాడలోని బాలోత్సవ్ భవన్ నందు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి బి ముత్యాలరావు, కోశాధికారి ఎస్ జ్యోతి బసు తదితరులు పాల్గొని మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని హామీలు ఇచ్చి సీఎం జగన్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని, వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామంటూ గత ఎన్నికలకు ముందు ఊదరగొట్టి అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా లక్షలాది మంది అవుట్సోర్సింగ్ కార్మికుల జీవితాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెలగాటమాటాన్ని ఖండించారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పిన ముఖ్యమంత్రి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు తాటికాయంత అక్షరాలతో నవరత్నాల సందర్భంగా ప్రకటించారు. కానీ పోయిన సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు నుంచి శానిటేషన్ కార్మికులకు కూడా సంక్షేమ పథకాలు ఆగిపోయాయి. ఇంజనీరింగ్ కార్మికులకు అసలు ఇవ్వట్లేదు. కరెంట్ ఛార్జీలు, చెత్త పన్ను, ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోలు, డీజిల్ ధరలతోటి తడిసి మోపిడయి ఈ కార్మికుల కుటుంబాలన్నీ అవస్థలు పడుతున్నాయి. ఈ బాధలన్నిటికీ సంబంధించి పరిష్కారం చేయండి, ఇచ్చిన హామీని నిలబెట్టుకోమంటే మాట నిలబెట్టుకోకుండా మడం తిప్పినటువంటి ఈ ప్రభుత్వ సంగతి తెలుసుకోవటం కోసం ఈ నెల 26వ తారీఖు నుంచి మేము నిరవధిక సమ్మెకి వెళ్తూ ఉన్నాం. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని చెప్పాం, మొరబెట్టుకున్నాం. కానీ ప్రభుత్వం మొండిగా, నిరంకుశంగా నిర్బంధాన్ని ప్రయోగించి బెదిరింపులకు దిగుతూ ఉన్నారు. ఇటువంటి బెదిరింపులకు దిగి మా ఉద్యమాన్ని, ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఇటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా మేము చేయబోతున్నటువంటి న్యాయమైన పోరాటం జరిగింది. వీరితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొత్తగా తీసుకున్నారో క్లాప్ ఆటో డ్రైవర్లు, వారికి అతి తక్కువ వేతనాలు ఇచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. వీటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామ పంచాయతీలని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విలీనం చేయడం జరిగింది. విలీనం చేసినటువంటి మున్సిపల్ కార్మికులకి ఇస్తున్నటువంటి వేతనాలు, అట్లాగే హెల్త్ అలవెన్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉంది. ఈ సమస్యల పరిష్కారం కోసం అని చెప్పేసి అనేక దఫాలుగా ప్రభుత్వం, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, డిఎంఏ గారి దగ్గర చర్చలు జరపడం జరిగింది. ఈ సమస్యలేవి పరిష్కరించిన నేపథ్యంలోనే 26వ తారీఖు సమ్మెకి దిగాలనుకున్నాం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలు పరిష్కారం చేయాలని, లేకపోతే నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. పంగేసియస్ చేపల పెంపకం రైతులు రాబోయే రోజుల్లో ఉత్పత్తిని తగ్గించి నష్టాన్ని తగ్గించాలని రైతులు నిర్ణయించారు. 1200 గ్రాముల చేప 83 రూపాయలు, 1500 గ్రాముల చేప 85 రూపాయలు రైతులు అమ్మాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఇదే రేటు కొనసాగించాలని కృష్ణా, ఏలూరు జిల్లాల రైతులు తీర్మానించారు. పంగేసియస్ చేపల రైతులు నష్టపోకుండా ఉండేందుకు అందరూ సహకరించాలని కోరారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కానుమోలులోని యుఎస్ఆర్ ఆక్వా ఫీడ్స్ కంపెనీలో ఉమాశంకర్రెడ్డి ఆధ్వర్యంలో పంగేసియస్ చేపల పెంపకం రైతులు సమావేశం నిన్న నిర్వహించారు. కృష్ణా, ఏలూరు జిల్లాలకు చెందిన 200 మంది చేపల రైతులు సమావేశంలో పాల్గొన్నారు. పంగేసియస్ చేపల పెంపకం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పంగేసియస్ చేపల పెంపకం రైతులు మొత్తం ఏకతాటిపై నిలవాలని తీర్మానించారు. గత ఏడాది కాలంగా కనీస మద్దతు ధర లేకుండా చేపలు ట్రేడర్స్కు అమ్ముతూ రైతులు నష్టపోతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో చేపల పెంపకం ఉత్పత్తిని తగ్గించి నష్టాన్ని తగ్గించాలని నిర్ణయించారు. పంగేసియస్ చేపల పెంపకం రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారని, రైతులు నష్టాల పాలు కాకుండా చూడాలని ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 1200 గ్రాముల చేప 83 రూపాయలు, 1500 గ్రాముల చేప 85 రూపాయలు రైతులు అమ్మాలని నిర్ణయించినట్లు చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఇదే రేటు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఫంగస్ రైతులు నష్టపోకుండా ఉండేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఫంగస్ చేపలు పెంచేందుకు మేత రేటు అధికంగా ఖర్చవుతుందని 79 ఉన్న రేటును 85 పెంచే వరకు రైతులు సహకరించాలన్నారు. చేపలు పెంపకందారులు అయినటువంటి రైతులందరం ఈరోజు ఒక సమావేశం నిర్వహించుకున్నాం. ఈ అందరి సమావేశానికి వచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సమావేశానికి వచ్చిన వాళ్లే కాకుండా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఫంగసియస్ కల్చర్ ఒక సాగు చేస్తున్న రైతులందరికీ కూడా మేము మా యొక్క విన్నపాన్ని మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడానికి నిర్ణయించుకున్నాం. మేము గత సంవత్సరం నుంచి కనీసం మద్దతు రేటు ఖర్చు రాకోకుండా తక్కువ రేటుకు అమ్ముకుంటున్నాం. రైతులందరికీ తెలుసు. దాని కారణాలు ఏమైనప్పటికీ ప్రొడక్షన్ పెరిగిద్దనివ్వండి, ఇంకో రకంగానివ్వండి, రకరకాల కారణాల చేత రేట్లు తక్కువగా అమ్ముకొని రైతులు పూర్తిగా నష్టపోతున్నాం. దీని మూలంగా భవిష్యత్తులో ప్రొడక్షన్ కూడా తగ్గించుకోవడానికి నిర్ణయం తీసుకున్నాం. చేపకి పెంచుతానికి కేజీకి ఎంత అవుతుందో అంత రేటు లాభదాయకం అట్లా ఉంచి కనీసం నష్టాల్లో లేకుండా చేపని అమ్ముకునేటట్టుగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఎట్లా అంటే కేజీ చేప తయారవడానికి అతి తక్కువగా లెక్కేసుకుంటే 85 రూపాయలు అవుతుంది. ఇప్పటికి ఆ 85 రూపాయలకి మన అందరం కూడా సమిష్టిగా అనుకుని ఆ రేటుకి తక్కువ కాకోకుండా అమ్మాలని చెప్పి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి కృష్ణా జిల్లానే కాకుండా అన్ని జిల్లాల నుంచి కూడా మీ పత్రిక ద్వారా మేము చెప్పేది ఏంటంటే అందరు రైతులు కూడా సహకరించి ఈ నిర్ణయానికి అమ్ముకోదలిచిన వాళ్ళు, అంటే కొంతమంది రైతులకి కాస్త అత్యవసరంగా కొంత అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.